నిమ్కి అని ఒక స్నాక్ రెసిపీ చేసుకుందాం. దానికి మైదాలో వాము, కలోంజీ అండ్ సాల్ట్ వేస్తున్నాను. ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ ఘీ వేసుకొని ఈ పిండి మొత్తం పొడిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులో నార్మల్గా వాటర్ పోసేసుకొని మన చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇలా జస్ట్ ప్రెస్ చేస్తూ లోపలికి వెళ్ళేటట్టు నార్మల్గా ఉండాలి. మన చపాతీ పిండి మాదిరే కలిపేసి ఒక 5 minutes పక్కన పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 4 స్పూన్స్ మైదా తీసుకున్నాను. దానిలో ఒక 2 స్పూన్స్ ఘీ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. అప్లై చేసుకోవడానికి మధ్యలోకి లేయర్స్ రావడానికి. మనం ఎన్ని లేయర్స్ కావాలనుకుంటున్నామో అన్ని చుట్లు చేసి పెట్టుకోవాలండి. ఇవి ఉండలు పిండివి. నేను ఒక 5 లేయర్స్ చేస్తాను. వీటిని మనం మామూలుగా మన చపాతీ ఎలా చేసుకుంటాం అలానే చపాతీ కర్రతోని ప్రెస్ చేసేసుకొని ఒకదాని మీద ఒకటి లేయర్ ఈ మన స్లరీ ఏదైతే ఉందో మైదాది అది అప్లై చేసుకుంటా ఒకదాని మీద ఒకటి పెట్టి మళ్ళీ ఒకసారి రోల్ చేయాలి. అది చూపిస్తాను ఎలానో. ఇంత సన్నగా ఒత్తుకోవాలండి. ఇంకా వీలైతే ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు. ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటాయి. ఇలా ఒక్కొక్క లేయర్కి ఈ స్లరీ అనేది అప్లై చేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఒత్తుకోవాలి. మళ్ళీ స్లరీ చక్కగా పెట్టుకుంటే మనకి లేయర్స్ బాగా వస్తాయి. ఫస్ట్ వేసుకున్నాను. దీని మీద కూడా మళ్ళీ అప్లై చేసుకుంటాను. 4th one ఇలా 5 లేయర్స్ పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ చపాతీ కర్రతోని ఒత్తుకోవాలన్నమాట. లైట్ ప్రెషర్ ఇచ్చుకుంటా ప్రెస్ చేసుకోవాలి. ఇంకొంచెం వెడల్పుగా అవుతుంది ఎందుకంటే ఇన్ని లేయర్స్ ఉన్నాయి కదా. స్క్వేర్గా అయినా రెక్టాంగిల్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇది ఇలా చేసినాక ఇంకా కొంచెం ఎలాబరేట్ పెద్దగా అవుతుంది. హీట్కి పెట్టేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నానండి. ఇంత మందం వచ్చినాయి. ఫ్రై చేసినాక చూద్దాం ఎలా వస్తాయో. హీట్ ఎక్కువైంది. ఇందులో స్లోగా డ్రాప్ చేసేసుకున్నాం. కొన్ని వేసుకోవాలి లేకుంటే అతుక్కుంటాయి. ఫ్రై అవుతుంటే లేయర్స్ కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? మనం నమక్ పేడా చేసుకుంటాం కదా, అదే ప్యాటర్న్. కాకపోతే ఇందులో కలోంజీ ఇంకా మనము అది వేసుకున్నాం దానికి వామ్ వేసుకున్నాము. ఇలా లేయర్స్ లాగా వస్తుంది. క్రిస్పీగా ఉంటాయి. టీ టైమ్ స్నాక్స్కి బాగుంటాయి. అండ్ చాలా క్రిస్పీగా వచ్చాయి. ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.